అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే నైట్ చికెన్ కర్రీ చేసిందనమాట కట్టెల పొయ్యి పైన. ఎలా చేసిందో పల్లెటూరులో కట్టెల పొయ్యి పైన చేసిందనమాట. ఎప్పుడు మా అమ్మ వంటలు కట్టెల పొయ్యి మీద ఎక్కువగా చేస్తుందనమాట. అందుకోసం చికెన్ కర్రీ కూడా కట్టెల పొయ్యి పైన చేసింది. ఎలా ప్రిపేర్ చేసిందో చూడండి. నైట్ మా కష్టాలు చూడండి వీడియో తీయడానికి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మేమైతే ఊరికి వచ్చామని చెప్పేసి మా నాన్న అయితే చికెన్ తీసుకొని వచ్చాడనమాట. చికెన్ కర్రీ ఇప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి పైన ప్రిపేర్ చేసిందనమాట. కట్టెల పొయ్యి పైన చేసేదాన్ని నేను వీడియో తీసి పెడుతున్నాను అనమాట. పూర్తిగా చూడండి. మా అమ్మ చికెన్ కర్రీ సూపర్గా చేసిందనమాట. తిన్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా టేస్టీగా చేసింది. దానికోసం ఇప్పుడైతే మా అమ్మ పొయ్యి పైన ఒక గిన్నె అయితే పెట్టేసింది చూడండి. ఇదే పొయ్యి పైన మా అమ్మ డైలీ వంట చేసిందనమాట. ఎక్కువగా సిలిండర్ వాడదు, కట్టెల పొయ్యి పైనే వాడుతుంది ఎక్కువగా. అయినా పల్లెటూర్లలో ఎక్కువగా కట్టెల పొయ్యి పైన వంట చేశారు కాబట్టి కట్టెల పొయ్యి పైనే వాడుతుంది. ఆయిల్ అయితే వేసేసి ఉల్లిపాయలు వేసేసింది చూడండి. అవి కొద్దిగా వేగడం కోసం మూత పెట్టేసుకుంది. చికెన్ అయితే క్లీన్గా కడిగేసి ఒక గిన్నెలో వేసేసి పెట్టేసుకుంది. చికెన్లోకి మా అమ్మ కొద్దిగా చింతపండు గుజ్జు యాడ్ చేస్తుందన్నమాట. దానికోసం మా అమ్మ చింతపండుని తీసుకొని బాగా 2 టైమ్స్ అలా కడిగేసి నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంది. మా కిట్టు అయితే ఆడుతున్నాడు అనమాట లోపల, అందుకోసమే బయట లొల్లి లేదనమాట. మా ఇంటికి చుట్టాలు కూడా వచ్చారండి. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అంతా తీసేసి నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసి మా అమ్మ అయితే మళ్ళీ కలుపుతుందనమాట. అవి కొద్దిగా వేగడం కోసం మూత పెట్టేసింది. అవి కొద్దిగా చూడండి కలర్ మారాయి అనమాట. మారాయి కాబట్టి ఓపెన్ చేసి కలిపేసి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అయితే వేసేసింది. పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేస్తుంది అనమాట. చూడండి, కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటుంది. మూత పెట్టేస్తుంది అనమాట. చుట్టాలు వచ్చారని చెప్పాను కదండి, వాళ్ళందరూ బయటనే కూర్చొని మాట్లాడుతున్నారనమాట. మా అమ్మ, మా నాన్న, మా నాన్నమ్మ అందరూ బయట కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ వాయిస్ మొత్తం రికార్డ్ అయిందనమాట. అందుకోసమే అది తీసేసి నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టేస్తుంది చూడండి మా అమ్మ. మూత పెట్టేసి అది కొద్దిగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇందులో చికెన్ ముక్కల్ని యాడ్ చేస్తుంది అనమాట. మా కిట్టు అయితే వచ్చేసాడండి. వచ్చి మా అమ్మ చుట్టూ అయితే తిరుగుతున్నాడు. మా అమ్మ అయితే ఒక చేతితో పట్టుకొని చికెన్ కూర చేయడం కోసం ఉల్లిపాయలను అయితే కలుపుతూ ఉంది. మా కిట్టు అయితే చాలా అల్లరి చేస్తుండే అబ్బా. అసలు ఊరికి వచ్చాడు కాబట్టి వాడైతే ఇంకా అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు. అసలు తిరుగుతానే ఉండుతాను. పొలానికి వెళ్ళి చాలా అలసిపోయాడు అసలు మా కిట్టు అయితే. చూడండి, ఇప్పుడైతే ఇందులో మా అమ్మ చికెన్ ముక్కల్ని వేసేస్తుంది. మొత్తం చికెన్ ముక్కలను అయితే వేసేసుకుంటుంది. వేసేసిన తర్వాత వీటిని అయితే బాగా మిక్స్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే మొత్తం వేసేస్తుంది ముక్కల్ని. చూడండి, వేసేసిన తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసింది ఒక 5 మినిట్స్ దాకా ఓపెన్ చేయదనమాట. అందుకోసమే ముందుగానే బాగా కలిపేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు దాన్ని మళ్ళా బాగా మిక్స్ చేస్తుందనమాట. మిక్స్ చేసి చూడండి ఇలా మొత్తం అంతా కలిసిపోయేలా మిక్స్ చేస్తుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసేస్తుంది అనమాట. ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దాన్ని ఒక 5 మినిట్స్ దాకా ఓపెన్ చేయదండి, అసలు మూత పెట్టేస్తుంది. మూత పెట్టేసి అందులో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, రిలీజ్ అయ్యేదాకా మూత అలానే పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసింది. వాటర్ అయితే చూడండి రిలీజ్ అవుతుంది. చీకట్లో క్లిప్ తీసాం కదండి,
అంత క్లారిటీగా ఉందో లేదో. ఓకేనా. ఈ క్లిప్ తీసేటప్పుడు అయితే మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేసామండి. బ్యాటరీ పట్టుకొని ఫోన్లో వీడియో తీస్తున్నామండి అసలు. చూడండి ఇప్పుడైతే కలిపేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే మిరపపొడి యాడ్ చేసింది. అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది మా ఇంట్లల్లో కొట్టిపిచ్చే కారం పొడి కాబట్టి మా అమ్మ ఒక 2 స్పూన్స్ వేసింది అనమాట. కారం ఎక్కువగా ఉంటుంది, అందుకోసం 2 స్పూన్స్ అయితే వేసేసింది. వేసిన తర్వాత చూడండి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకుంది అనమాట. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా దొడ్డుప్పు వేసిందనమాట. మేము ఎక్కువగా ఇండ్లలో దొడ్డుప్పే వాడతాం అనమాట. కూరలలోకి దొడ్డుప్పు అయితే యాడ్ చేస్తుంది. చూడండి ఉప్పు మాత్రం ఎక్కువగా వేసుకోకండి. తక్కువైనా ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం ఎవ్వరం తినలేము కదండి. అందుకే ముందు తక్కువగా వేసుకోండి. మనం తినేటప్పుడు తక్కువ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి ఇలా అయితే కలిపేసి మా అమ్మ మూత పెట్టేసింది అనమాట. ఇలా మూత పెట్టేసి ఇంకా ఒక 5 మినిట్స్ అయితే చాలు. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్గా. మూత పెట్టేసేసింది. చూడండి 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసింది. కూర అయితే రెడీ అయిపోతుంది. చికెన్లో నుంచి ఎంత బాగా పొగలు అయితే వస్తున్నాయండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది, అసలు అద్దిరిపోతుంది. చూస్తేనే నాకైతే నోరు ఊరుతూ ఉంది. మా చెల్లి అంటుంది పక్కల, అక్క సూపర్ ఉన్నట్టుంది అక్క కూర మాత్రం ఈరోజు అని చెప్పేసి. ఇప్పుడైతే చికెన్ ఉడకడానికి టైం ఉంది కాబట్టి మా అమ్మ అయితే అన్ని సామాన్లు ఇంట్లో పెట్టేయడానికి వెళ్ళిందనమాట. రికార్డ్ తీస్తున్నప్పుడు మా కిట్టు వచ్చాడండి. తన డిస్టర్బ్ చేస్తున్నాడు. వాయిస్ వినిపిస్తుందేమో చూడండి. ఓకేనా. చికెన్ అయితే ఓపెన్ చేసేసి కలుపుతుంది చూడండి మళ్ళీ. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్గా ఉడికిపోయిందనమాట చికెన్ అయితే. ఇప్పుడు ఇందులో చింతపండు రసం ముందుగా నానబెట్టి పెట్టేసుకుంది కదండి, ఆ రసాన్ని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చికెన్లోకి అయితే వేసేసుకుంటుంది. కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మా అమ్మ గ్రేవీ కావాలని చెప్పేసి కొద్దిగా వాటర్ కూడా వేసేస్తుంది అనమాట. చూడండి వాటర్ వేసేసి, చూడండి అంచుల పొడితి కూర ఉంటుంది కాబట్టి మొత్తం ఇలా అనేసుకొని వాటర్ వేసేసింది అనమాట. వేసి కలిపేసుకుంటుంది. కలిపేసిన తర్వాత మరి ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడే చింతపండు రసం వాటర్ వేసేసాం కదా, కొద్దిగా ఉడకాలన్నమాట. ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ ఉడికితే చాలు. చూడండి మూత అయితే పెట్టేస్తుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసింది. చూడండి మనకైతే చికెన్ అనేది ఉడికిపోయిందనమాట, రెడీ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, చికెన్ మసాలా వేస్తుందనమాట. చూడండి ధనియాల పొడి, చికెన్ మసాలా అయితే వేసేసింది. ఇవి రెండు వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటుంది అనమాట బాగా. చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చికెన్ చేస్తుంటే మాత్రం చికెన్లో నుంచి పొగలు అయితే వస్తున్నాయండి. సూపర్ స్మెల్ వస్తుంది, అసలు నోరు ఊరిపోతుందండి. చూడండి కొత్తిమీర వేసేసి ఇక దించేసుకుంటే సరిపోతుందండి. చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ అయితే కట్టెలు ఆర్పేస్తుంది అనమాట. చికెన్ అయితే రెడీ అయిపోయింది, దానికోసం కట్టెలు అయితే ఆర్పేసింది. ఓకేనా. అదే మంట పైన కొద్దిసేపు, మంట లేదు కానీ అవే ఏమంటారు బొగ్గులు ఉంటాయి కానీ ఆ బొగ్గుల పైన కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా ఉడకనియాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత చూడండి మా అమ్మ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను వచ్చేసి చికెన్ దించేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇంట్లోకి తీసేసుకొని వెళ్తున్నాను అనమాట. మేమందరం కూర్చొని ఒకే దగ్గర కూర్చొని తింటామన్నమాట. దానికోసం అన్నం, కూర, వాటర్ అన్నీ ఒకే దగ్గరికి పెట్టేసుకుంటాం అనమాట. చూడండి ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని అందరం కూర్చొని తింటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.